సార్ నమస్తే సార్. ఇప్పుడు ప్రజా దర్బార్కి వచ్చారు, ఏంటంటే ఏ సమస్య మీద వచ్చారు ఇక్కడికి? సార్ నా పేరు పత్తిమణి, మాది అన్నమయ్య జిల్లా రాజంపేట. ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు వాళ్ళ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాననేసి నన్ను కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నించారు. దాని గురించి ప్రజా దర్బార్కి వచ్చి సీఎం గారిని కలవడానికి వచ్చాను. ఓకే, ఏంటి ఏ పోస్ట్ పెట్టారండి? దేని మీద పెట్టారు మీరు పోస్ట్? ఎప్పుడు పెట్టారు? లాస్ట్ ఇయర్ జూన్ 11వ తారీఖున బొమ్మన కరుణాకర్ రెడ్డి కొడుకు వచ్చేసి మాట్లాడాడు, తిరుపతిలో పోటీ చేయడం పవన్ కళ్యాణ్ ఎవరు, లోకేష్ గారు ఎవరంటే, నేను దానికి ఇది రాచరిక పాలన కాదు, ప్రజాస్వామ్యం, ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, అడిగే హక్కు ఎవరికి లేదు అని నేను కామెంట్ పెట్టాను. దానికి బొమ్మన కరుణాకర్ రెడ్డి పిఏ అయినటువంటి ప్రదీప్ వాళ్ళంతా వచ్చి రాజంపేటకు హరిత హోటల్ కు 18 మంది వచ్చారు. వచ్చి నన్ను కిడ్నాప్ చేసి చంపడానికి తీసుకెళ్తాంటే పోలీసు వాళ్ళు దోవలో కాపాడి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. నేను 3 నెలలు హాస్పిటల్లో ఉన్నాను. అప్పుడు ప్రభుత్వం వల్ల రిటర్న్ కేసులు నా మీద కొట్టారు. ప్రూఫ్ కూడా ఉన్నాయి సార్ నా దగ్గర. చూపించండి ఒకసారి ఆ డాక్యుమెంట్ సార్. చూపించండి సార్. ఓకే సార్ పేపర్ కట్అవుట్. ఓకే, ఆ పోస్ట్ పెట్టిన తర్వాత కిడ్నాప్ చేసుకుంటారు సార్. ఇది వాళ్ళు వాడిన వెహికల్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేసి ఆ కార్ లో వచ్చి మిమ్మల్ని కిడ్నాప్ చేశారండి? అవును. ఓకే, అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో. ఇది వాళ్ళ పిఏ నాకు ఫోన్ చేసిన నంబరు, వాళ్ళ పిఏ డీటెయిల్స్ ఇవి. ఓకే, ఇది లోకేష్ సార్ అప్పుడు ట్వీట్ చేసింది ఇది. ఓకే, అంటే మీరు ట్వీట్ చేసిన దానికి ఆయన మీకు రిటర్న్ ట్వీట్ చేశారు? అవును. ఓకే, ఇవి నా మీద పెట్టిన కేసులు, ఇవన్నీ వాళ్ళు పెట్టిన. ఓకే, అసలు ఎన్ని కేసులు పెట్టారండి మీ మీద? ఒకసారి చెప్పండి, ఏ కేసులు పెట్టారు? ఎస్సీ ఇంకో వచ్చేసి వాళ్ళు సోషల్ మీడియాలో రెచ్చగొడుతున్నానని, భూములు అమ్మాననేసి ఫేక్ డాక్యుమెంట్ పుట్టించేసి వీళ్ళకు రాజంపేటలో ఒక లాయర్ హబీబుల్లా అనేస్తున్నాడు. వాడు నా సాక్ష్యాలు అవన్నీ తీసుకెళ్లేసి మొత్తం 7 కేసులు పెట్టారు సార్ నా మీద. వాటి గురించే ఇప్పుడు సార్ కలవడానికి వచ్చాను. 7 కేసులు ఎవరు పెట్టారు? అసలు మీరు ఏం పని చేస్తూ ఉంటారు? నేను వ్యవసాయం చేసుకుంటాను, కౌలుకు భూమి తీసుకుని వ్యవసాయం చేసుకుంటా ఉంటాను. మీకు ఇంకా వేరే ఆధారం ఏం లేదు సార్. ఓకే, ఆ భూమిని కూడా సార్ నేను ఫేక్ డాక్యుమెంట్ పుట్టించారు సార్. రాజంపేటకు సంబంధించిన జడ్డా శ్రీనివాసులు, సుంకేసుల చిన్నబాస, లాయర్ హబీబుల్లా వీళ్ళంతా చేసి కౌలు చేసుకున్న భూమి నేను అమ్మానని చెప్పేసి 7 లక్షలకు దాన్ని కూడా లేకుండా చేశారు సార్. ఇది నా మీద పెట్టిన కేసులు. నేను కోర్టు కూడా హాజరవుతా ఉన్నా సార్. ఓకే, అంటే ఇది అసలు ఎప్పుడు జరిగింది? ఏ టైంలో జరిగిందండి? లాస్ట్ ఇయర్ జూన్ 11వ తారీఖు సార్. లాస్ట్ ఇయర్ అంటే 2023 సార్. 23 జూన్ 11వ తారీఖు. జూన్ 11 దగ్గర సంవత్సరం అవుతుందండి. 1 year అయింది సార్. మిమ్మల్ని కిడ్నాప్ చేసి కొట్టి కేసులు పెట్టారండి మీ మీద? రిటర్న్ కేసులు నా మీద పెట్టారు సార్. ఓకే, మరి ఇప్పుడు ఏమైందండి? ఇక్కడ ప్రజా దర్బార్లు ఇచ్చారు కదా, ఎలా ఏం చెప్పారండి సార్? సార్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, అన్ని ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తామని చెప్పారు సార్. ఇప్పుడంటే కేసులు మేము కొట్టేయమని చెప్పి మీరు అడిగారా? రిక్వెస్ట్ చేశారా? సార్ వాళ్ళు న్యాయం చేయమని అడిగాను సార్. నేను ఈ కేసులు ఎన్ని ఉన్నాయి, ఇట్లా నాకు సంబంధం లేనట్టు నేను కౌలు చేసుకునే భూమిని కూడా నేను అమ్మినట్టు డాక్యుమెంట్ పుట్టించారు సార్. ఓకే, దాని గురించి సార్ తో మాట్లాడచ్చు. అసలు మెయిన్ లో దీంట్లో పాత్రధారి ఎవరండి? అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మెయిన్ ఎవరండి? ఏ1 విట్నెస్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే అప్పుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి సార్. ఓకే, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆయన చేశారంట, వాళ్ళ పిఏ చేశాడు సార్. ఆయన చెప్పాడు అనేసి పిఏ వచ్చి అంతా చేశాడు సార్ మొత్తం సార్. ఓకే, ఫైనల్ గా అయితే ప్రజా దర్బార్లో అయితే మీ ఆర్జీ అనేది పెట్టడం జరిగింది? అవును సార్. ఇందులో మెయిన్ వచ్చేసి లాయర్ హబీబుల్లా, కల్లె సుబ్రహ్మణ్యం, జడా శ్రీనివాసులు, వీళ్ళు తిరుపతి మాజీ ఎమ్మెల్యే వాళ్ళు ఉన్నారు సార్. ఖచ్చితంగా మరి మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటారా? ఖచ్చితంగా జరుగుతుంది సార్ న్యాయం. సార్, ఇప్పుడు ఈ 2000 గత సంవత్సరంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని కిడ్నాప్ చేసి కొట్టారు, మీరు కొన్ని ఆధారాలు కూడా చూపించారు. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా సార్? ఉన్నాయి సార్. ఇదో నా నాలుగు చూడండి, కట్ చేశారు సార్. నాలుగు కట్ చేశారండి? కట్ చేశారు సార్. ఇప్పుడు కిడ్నాప్ చేసినప్పుడేనా? కిడ్నాప్ చేసినప్పుడే సార్. అంటే ఏదైనా చెప్తారని, ఇంకా నిజాలు ఏమైనా బయట పెడతారా అని చెప్పి? నిజాలు బయట పెడతారని చెప్పేసి కిడ్నాప్ 4 కట్ చేశారు సార్. ఓకే, చంపడానికి కూడా తీసుకెళ్లారు. పోలీసు వారు వచ్చి కొద్దిగా కాపాడారు, లేకపోతే చంపేసింది సార్. ఓకే, అంటే ఈ పోలీసు కొంతమంది దీంట్లో ఎవరన్నా భాగంగా ఉన్నారని గత ప్రభుత్వంలో మీకు ఈ దాడి జరిగినప్పుడు? అప్పటి డిఎస్పీ గారు ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేసినారు అనేసి డిఎస్పీ, అప్పటి రాజంపేట డిఎస్పీ అయిన చైతన్య గారు నిందితులందరినీ వదిలేసి ఎటువంటి కేసులు పెట్టకుండా వాళ్ళ మీద 41 year నోటీసులు ఇచ్చేసి వాళ్ళందరినీ వదిలేసి రిటర్న్ లో నా మీద కేసులు పెట్టి నన్నే స్టేషన్ కు తిప్పుతా, కోర్టులకు తిప్పుతా ఉన్నారు. ఇప్పుడు కూడా తిరుగుతా ఉన్నా సార్. దీని గురించి నేను పెద్దలను వెళ్ళిన ప్రజా దర్బార్లో చంద్రబాబు నాయుడు వీళ్ళని కలిశాను, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి న్యాయం చేయమని కోరడానికి పోతున్నాను సార్. అది అంటే గత ప్రభుత్వంలో మీకు అన్యాయంగా, ఒక అమానుషంగా మీ మీద తప్పుడు కేసులు పెట్టి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని చెప్పి ఇంత దారుణంగా మళ్ళీ హింసించారండి. 5 ఏళ్ళు లాస్ట్ ఇయర్ సార్ జరిగింది. అది అవును సార్. రైట్.